అలాగే కడాయి పెట్టేసుకొని ఎండుమిర్చి వేసుకొని 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ పసుపు ఇవన్నీ వేసి వేయించుకోవాలి. అలాగే ఆయిల్, కట్ చేసుకున్న 2 టమాటాలు. ఇప్పుడు మూత పెట్టేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్నాం కదా, ఇది ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి. అలాగే ఇదే కడాయి పెట్టేసుకొని క్లీన్ చేసుకున్నటువంటి గోంగూర అంతా వేసుకోవాలి. అలాగే ఇందులో కూడా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాం కదా, కొంచెం ఇలా వాటర్గా ఉన్నప్పుడే ఇది స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ వేయించుకున్నటువంటి ఇవన్నీ కూడా జార్లో వేసుకోవాలి. అలాగే టేస్ట్ సరిపడే సాల్ట్, వెల్లుల్లి వేసుకోవాలి. ఇది మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర తీసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయలు చూసారు కదా, వీటిని బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ పచ్చడిలో వేసుకోవాలి. ఈ టైపులో ఈ గోంగూర పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.